హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యూజీసీ ఆయుష్. ఈ వ్లాగ్లో సోమశిల ఎలా వెళ్ళాలి, వన్ డేలో ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలి, ఏమేమి టెంపుల్స్ విజిట్ చేయాలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫస్ట్లీ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా నేను అందరం కలిసి ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. హిస్ కాస్టింగ్ అరౌండ్ 12,000 ఫర్ వన్ డే ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు సోమశిల, అండ్ సోమశిలలో ఉన్న ఆల్ లోకల్ టెంపుల్స్ చూపిస్తానని. సో ఫస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి. సో ఇక్కడ మేము 8 o'clock ఆ టైంలో విజేఆర్ అనే రెస్టారెంట్లో టిఫిన్ కోసం ఆగాము. ఇక్కడ ఇడ్లీ, దోస ఎవ్రీథింగ్ వాజ్ వెరీ అఫోర్డబుల్, అండ్ టీ, కాఫీ అన్నీ అయిపోయాయి. ఈ ఇడ్లీ వాజ్ ఓన్లీ 50 రూపీస్ అండ్ దోస వాజ్ ఆల్సో అరౌండ్ 50 రూపీస్. సో మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ క్లీన్ అండ్ హైజీనిక్. తర్వాత నేను ఒక చిన్న న్యాప్ తీసుకున్నా బికాజ్ 3 o'clockకి లేచిండే అనమాట. ఫస్ట్ స్టాప్ ఈజ్ ఆర్ మాధవస్వామి టెంపుల్ అనమాట. ఇది నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ సోమశిలలో ఉన్న అతి ప్రత్యేకమైన టెంపుల్. మీరు ఒక టెంపుల్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ప్రతి స్తంభాల మీద నెంబర్స్ రాసి అదే ఆర్డర్లో మళ్ళీ నిర్మించడం అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా విన్నారా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఈ టెంపుల్ నిజంగా ఇక్కడ అలాగే నిర్మించారు. ఇది సోమశిలలో ఉన్న మాధవస్వామి ఆలయం గురించి చెప్తున్నా. ఇక్కడ అర్చకులు వారు చెప్పిన అనుభవం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్ట్ కోసం కృష్ణానదిలో జలాశయం తయారైనప్పుడు, అంటే డ్యామ్ కట్టేటప్పుడు ఈ ఆలయం పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయే అవకాశం వచ్చిందని, ఆ సమయంలో ఆలయం మొత్తం శిల్పకళతో కలవరించిన స్తంభాలు, ప్రాచీన దేవాలయ రచన అన్నీ అక్కడి నుండి తీసేసి ప్రతి పిల్లర్ మీద ఒక నెంబర్ రాసి ప్రతి డీటెయిల్ నోట్ చేసి ఆ సేమ్ ప్యాటర్న్లో ఇప్పుడు మీరు చూస్తే ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మించారు. ఈ ఆలయం 16వ శతాబ్దంలో జట్రోలు రాజా సౌరభి మాధవరాయుల ఆలయంలో విష్ణువు 24 రూపాలు, దశావతారాలు మరియు ఆలయం మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ స్టోన్ పిల్లర్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ టెంపుల్ కేవలం ఆర్కిటెక్చరే కాదు, ఆ సమయంలో వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారో అది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం. సోమశిలలో మాత్రమే కాదు, ఈ ప్రాచీన ఆలయంని చూడటానికి ప్రతి ఒక్క డివోటీ ట్రావెలర్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మన వంతు సహాయం చేస్తే ఈ టెంపుల్ ఇంకా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈ టెంపుల్ని పట్టించుకోవట్లేదని అక్కడున్న అర్చకులు మాకు చెప్పారు. ఆ అర్చకులు మాట్లాడిన వీడియో కూడా నేను ముందు అటాచ్ చేస్తున్నాను. మీరు ఇదంతా ఆర్కిటెక్చర్ చూడొచ్చు కదా, ఎంత బ్యూటిఫుల్గా చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఆల్సో దాని పైన ఉన్న ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకమైన మీనింగ్ ఉంది. అండ్ మీరు ఎప్పుడైనా సరే వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ వంతు సహాయం చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ టు సేవ్ అవర్ టెంపుల్స్ యాజ్ హిందూస్. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు విజిట్ దిస్ టెంపుల్. మీరు ముందొచ్చే అర్చకుల వీడియో కూడా చూడొచ్చు. వాళ్ళు 5 generations నుండి ఇక్కడ పూజలు చేస్తున్నారని వాళ్ళు చెప్పారు ఈ టెంపుల్లో. సో ఇక్కడ మేము వెళ్ళగానే అర్చకులు వాళ్ళ వైఫ్ ఇక్కడ హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత మీరు దర్శించుకోవచ్చు ఎంత కళగా ఉన్నారో మాధవస్వామి. ఇప్పుడు మీరు క్లిక్ చూడండి. అయితే ఈ నది ఒడ్డున మునిగి మంచాల కట్టదా అయితే అప్పుడు చూసేది వాళ్ళు చూసి ఇంత టెంపుల్ నీళ్ళ మునిగిపోతాయి కదా అని చెప్పి తమిళనాడు ఇచ్చి ఎన్టీ రామారావు ఈ మొత్తం పిల్లర్స్ నమ్మరేసి ఒక్కొక్కటి పదిసి మొత్తం విరిగి తెచ్చి ఎర్రగడ్డలా కట్టాలని ఎన్టీ రామారావు. అయితే ఇక్కడ ఉన్న రాజుగారు అక్కడ వద్దు, అక్కడ పోతే మా సంస్థానం అవుతుంది, ఇప్పుడు వాళ్ళే కదా దీనికి అయితే వద్దని చెప్తే ఎన్టీ రామారావు ఇప్పుడు ఒక 11 ఎకరాల స్థలం తీసుకొని గవర్నమెంటే ఎన్విరాన్మెంటే కట్టింది. కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకు అంటే అంత రాజకీయం చేస్తున్నావు దీంట్లో. రాజకీయ ఇక్కడ కమిటీ ఉంటుంది వాళ్ళు. దిస్ ఈస్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్. మళ్ళీ ఒకసారి అటాచ్ చేస్తున్నా. అండ్ వీడియోలో ఇక్కడ అండ్ వీడియో ఫొటోస్ తీసుకున్నాను అనమాట. తర్వాత వి స్టార్టెడ్ ఫర్ సోమశిల టెంపుల్. సోమశిలలో ఉన్న సోమేశ్వర స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. నాగర్ కర్నూల్ జిల్లాలో సోమశిల గ్రామంలో ఉన్న శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున నిర్మించబడి ఉంది. ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవి 12 జ్యోతిర్లింగాలను సూచిస్తాయి.
ప్రధాన దేవత శ్రీ సోమేశ్వర స్వామిగా కాక ఆలయంలో లలితామాత ఆలయం కూడా ఉంది. మా అమ్మ ఎప్పుడు ఏ టెంపుల్‌కి వెళ్ళినా సరే అక్కడ అమ్మవారికి చీర, ఇంకా వడిబియ్యం తీసుకెళ్తారు. ఇక్కడ కూడా లలిత అమ్మవారికి మేము తెచ్చిన చీరేశారనమాట. మాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, మమ్మీ బియ్యం పోసేసి అక్కడ కలిపి పోస్తారనమాట. సో, ఇదంతా అయిన తర్వాత మేము మళ్ళీ దర్శనం చేసేసుకొని అక్కడ అభిషేకం కూడా చేశాము. తర్వాత వి వెంట్ టు సంగమేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ ఎంత పాపులరో నాకు తెలుసు. బట్ స్టిల్ నేను మీకు ఒక డీటెయిల్‌గా వీడియో చేసి చూపిస్తున్నా. మేమిక్కడ వెహికల్ తీసుకొని కిందకొచ్చాము. ఇక్కడ నుండి బోట్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు మేమున్నది తెలంగాణ సైడ్ కదా! ఆ టెంపుల్ ఆంధ్ర సైడ్ వైపు ఉంటుంది. ఇట్ ఈస్ బోర్డర్ అనమాట. సో, ఇక్కడికి వచ్చి బోట్ తీసుకొని సో, అక్కడ వెహికల్ పార్కింగ్ ఉంది. మా పార్కింగ్. అదే చెప్తున్నా ఈ వీడియోలో. అక్కడి నుండి కొంచెం ఎంతైనా కొంచెం నడవాల్సొస్తుంది ఎక్కడికెళ్ళినా. సో, ఇక్కడ కొంచెం మళ్ళీ ముందుకి వెళ్ళాలనమాట. ఇక్కడ వీళ్ళు అమ్మేవాళ్ళున్నారు గదా! దీపాలు అమ్ముతున్నారు వీళ్ళు. సో, దే ఫోర్స్డ్ అస్ సో మచ్ టు బై. సో, అందుకే మేము కొన్నాము. అదర్‌వైజ్ మీరు ఒకటి కన్నా ఎక్కువ తీసుకోకండి. అనవసరంగా ఇంత బ్యూటిఫుల్ రివర్ అనేది పొల్యూట్ అవుతుంది. అలాగే కొంచెం కిందకి వెళ్తుంటే బోట్స్ కనిపిస్తాయన్నమాట. అక్కడ పర్ పర్సన్ ₹100 తీసుకుంటారు. ఇక్కడి నుండి నేను పాయింట్ ఔట్ చేస్తున్నాను గదా! అటువైపు వెళ్తామన్నమాట. ఒక 5 మినిట్స్ బోట్ రైడ్ మాత్రమే. ఇది తెలంగాణ వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు దే ఆర్ టేకింగ్ ₹100. మళ్ళీ రిటర్న్ రావడానికి మనల్ని ఆంధ్ర వాళ్ళు దింపుతారు. అది ₹100. ఎందుకు ఇంత స్పెసిఫిక్‌గా నేను డివైడ్ చేసి చెప్తున్నా అంటే వాళ్ళు అలాగే చెప్పారు. అక్కడ ప్రైజెస్ మాకు తెలీదు. ఇక్కడైతే మేము 100 తీసుకుంటామని చెప్పారు. సో, మేము బోట్ ఎక్కేసి ఆహ్, ఇక్కడ బోట్ తీసేసుకొని మేము మళ్ళీ అటువైపు వెళ్తున్నాము. మాకొక 5 మినిట్స్ పట్టింది. కానీ ట్రస్ట్ మీ గైస్ నేను సమ్మర్‌లో వెళ్ళడం వల్ల చాలా, చాలా వేడిగా ఉండే అక్కడ హ్యూమిడిటీ. బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. సో, అందరం ఇలా దేవుడి పేరు తలుచుకొని వెళ్తున్నాం. మా మదర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వి ఫైనల్లీ రీచ్డ్. మేము తీసుకున్న దీపాన్ని అమ్మ ముట్టిచ్చి గంగాలో వేసేసి మళ్ళీ వడిబియ్యం గూడా పోశారు. మళ్ళీ అక్కడి నుండి ₹50 ఆటో తీసుకొని టెంపుల్‌కి పైకెళ్ళాలనమాట. సో, మనం బేసికల్లీ ఇప్పుడు కింద ఉన్నాము. ఇంకో కొండెక్కి పైకెళ్ళి మళ్ళీ కిందకి దిగాలి. దట్స్ వాట్ ది రూట్ వాస్. అక్కడ ఆటో ఆపిన తర్వాత మనం లోపలికొచ్చాము. ఈ టెంపుల్ ఏంటి అంటే సంగమేశ్వరం టెంపుల్. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల వద్ద ఉన్న సంగమేశ్వర ఆలయం ఒక అపూర్వమైన శైవ క్షేత్రం. ఈ ఆలయం కృష్ణ, భవాని, ద్వారకా నదుల సంగమం వద్ద ఉంది. పూర్ణ కథనం ప్రకారం మహాభారతం కాలంలో పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు తన సోదరుడు భీముణ్ణి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొని రమ్మని ఆదేశించాడంట. కానీ భీముడు సరైన సమయంలో రాకపోయే వరకి అప్పుడు యుధిష్ఠిరుడు ఒక వేప చెట్టు నీమ్ ట్రీ స్టంప్ శివలింగాన్ని తయారు చేసి నదిలో సంగమంలో ప్రతిష్ఠించారు. అదే ఆలయం తరువాత సంగమేశ్వరం స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రమే మనకి దర్శనమిస్తుంది. ఎందుకు అంటే సంవత్సరం పూర్తిగా ఇది నీటి మట్టంలో మునిగిపోయి ఉంటుంది. సో, కేవలం సమ్మర్‌లో 2 మంత్స్ మాత్రమే మనం దీన్ని విజిట్ చేయగలుగుతాం. ఎందుకు అంటే నీళ్ళ లెవెల్ అనేది తగ్గిపోయి టెంపుల్ అనేది బయటికొస్తుంది. సో, వీళ్ళు నీట్‌గా దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మనకి కావాల్సిన ఫెసిలిటీస్ పెట్టి ఇక్కడ మనకి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే ఈవెన్ దో ఇన్ని మంత్స్ వాటర్‌లో ఉన్న నీమ్ స్టంప్ లింగం ఏదైతే నీమ్ స్టంప్‌తో చేశారో అది ఇన్ని మంత్స్ వాటర్‌లో ఉన్నా సరే దానికి ఏమాత్రం అంటే కొంచెం గూడా అది పాడవ్వడం లాంటివి ఏం అవ్వలేదు. మేమిక్కడ అభిషేకం కూడా చేశాము. మీరు చూస్తున్నారు కదా! అందరం అభిషేకం చేశాము. తర్వాత మేము బయటికి రాగానే ఇక్కడ ఒక ఆహ్, ఆహ్, ఎంట్రీ లాగా ఉందన్నమాట. అటువైపు మొత్తం రివర్ కనిపిస్తుంది. అక్కడ గూడా నందీశ్వరుడు, శివుడు ఇద్దరు ఉన్నారు. అక్కడ కూడా మేము దర్శించుకొని మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయాము బోట్ తీసుకొని. సో, లంచ్‌కి మధ్యలో ఆగాము. పులిహోర ఇవన్నీ తినేసి ఐ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్ అండ్ ఈటింగ్ బికాజ్ చాలా వేడిగా ఉంది. తర్వాత మేము సింగోటం నరసింహస్వామి టెంపుల్‌కెళ్ళాము. అక్కడ వీడియో షూటింగ్ ఏం చేయలేదు. బికాజ్ నేను కొంచెం పీస్‌ఫుల్‌గా టెంపుల్‌లో కొంచెం కూర్చున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నరసింహస్వామి లింగం పైన ఉంటారు. దీన్ని సింగోటం అని అంటారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే
సింగోటం ఫోర్ట్ అని మీరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే ఈ లొకేషన్‌కి రీచ్ అవుతారు. ఇదొక కొండ పైన ఉంటుంది. ఇక్కడ రత్నలక్ష్మి ఆలయం కూడా ఉంది. ఇక్కడ నుండి ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. మొత్తం మనకి సోమశీల, కొల్హాపూర్ విలేజ్ మొత్తం కనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్ నుండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉండే అంటే, మేము కొంచెం ఆఫ్టర్‌నూన్‌లో ఉండడం వల్ల చాలా వేడిగా ఉంది. కానీ మీరు కొంచెం రెయినీ సీజన్ ఆ టైంలో ఎళ్తే మాత్రం ఇక్కడ లొకేషన్ చాలా బావుంటుంది వింటర్స్‌లో కూడా. కాకపోతే సంగమేశ్వరం ఆలయం మీరు విజిట్ చేయలేరు. బికాజ్ అది వాటర్‌లో ఉంటుంది. తర్వాత రిటర్న్ అయిపోయే టైంలో కొంచెం చెరుకు రసం తాగాము. బికాజ్ అందరం చాలా డీహైడ్రేట్ అయిపోయాం. అంత వేడిగా ఉందన్నమాట. సో, అలాగే మేము హైదరాబాద్‌కి రిటర్న్ అయ్యే టైంలో మైసిగండి మాకు దారిలో ఉంటుంది అని తెలిస్తే అది కూడా దర్శించుకున్నాము. అక్కడ కూడా మాకు చాలా దర్శనం జరిగింది. సో, మైసిగండి అందరికీ తెలిసిన టెంపులే. సో, నేను దాని గురించి ఏం ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బికాజ్ ఇట్స్ క్వైట్ పాపులర్ ఇన్ హైదరాబాద్. చాలా మంది ఇంకా సండే అయితే ఇంత ఖాళీగా ఉండదు. చాలా ఫుల్‌గా ఉంటుంది. మేమెళ్ళింది వీక్ డేస్‌లో కాబట్టి మాకు ఇంత ప్రశాంతంగా అన్ని దగ్గర దర్శనం అయింది. మీరు వీకెండ్స్‌లో వెళ్ళకండి. స్కిప్ ఇన్ ది వీకెండ్స్. వీక్ డేస్‌లో వెళ్తే మాత్రమే మీకు అన్ని దగ్గర మంచిగా దర్శనం అవుతుంది. ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. సోమశీలలో మీరెప్పుడైతే సంగమేశ్వరం కానీ, ఏదైనా ఆలయం వెళ్ళాలనుకుంటే అక్కడ ఫుడ్ మాత్రం అసలు లేదండి. బెటర్ యూ క్యారీ యువర్ ఓన్ ఫుడ్. మాకైతే ఎక్కడ ఏం ఫుడ్ స్టాల్స్ కనిపించలేదు. అండ్ మీరు ఫుడ్ తీసుకెళ్తే మాత్రం మీకు ఈజీగా ఉంటుంది. దేనికి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మేమిక్కడ మైసిగండిలో దర్శనం చేసేసుకొని మళ్ళీ హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోయాము. మీకు ఒకవేళ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూజీసీ ఆయుష్. అండ్ మేమెళ్ళే దారిలో మాకు వర్షం పడింది. మేమెళ్ళే వరకి హైదరాబాద్ రీచ్ అయ్యే వరకి 9 అయిందనమాట. 8:39 అయింది. అండ్ బై ది వే డిడ్ యూ లైక్ దిస్ వీడియో? మీకు ఇన్ఫర్మాటివ్‌గా అనిపించిందా? అయితే ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బికాజ్ దిస్ ఈస్ మస్ట్ విజిట్ ప్లేసెస్ ఫర్ ఆల్ పీపుల్. అందరూ వెళ్ళాల్సిన టెంపుల్స్ ఇవి ఖచ్చితంగా. థాంక్ యూ సో మచ్.